నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని రోజులు మన జీవితాన్ని మార్చేస్తాయి. కొన్ని వ్రతాలు మన మనసుని శుద్ధి చేస్తాయి. అలాంటి రోజుల్లో ఒకటి భీష్మ ఏకాదశి. మాఘమాసంలో వచ్చే ఈ పవిత్రమైన ఏకాదశి 2026 జనవరి 29 గురువారం నాడు వస్తుంది. ఈరోజు ఒక సాధారణ పర్వదినం కాదు. వేదాలకే ప్రాణం పోసిన విష్ణు సహస్రనామం ఈ లోకానికి అందిన పవిత్రమైన రోజు. బాణాల పరుపుపై పడుకొని శరీరమంతా నొప్పితో ఉన్న మనసు మాత్రం శ్రీకృష్ణుని ధ్యానంలో లీనమై భీష్మ పితామహుడు మన కోసం పలికిన ప్రతి నామం ఈ రోజున జపిస్తే మన జీవితాల్లోకి ఒక అపూర్వమైన శాంతి వస్తుంది. భీష్మ ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలిపితే అది కేవలం శరీరానికే కాదు, మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది. ఈ భీష్మ ఏకాదశి రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. అది విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రంగు. ఈరోజు విష్ణు సహస్రనామం కనీసం 3 లేదా 11 సార్లు చదవండి. లేదా కళ్ళు మూసుకొని శ్రద్ధగా వినండి. మీ బాధలన్నీ, చెప్పుకోలేని వేదనలన్నీ ఆ నామాల్లో కలిసిపోతాయి. చదవలేని వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ 2 మంత్రాలు జపించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాలు పలుకుతున్నప్పుడు మీ మనసులో ఒకే ఒక కోరిక ఉంచండి. ప్రభు, నన్ను సరైన దారిలో నడిపించు అని. శ్రీకృష్ణుని పూజ మనసుకు ఆశ, హృదయానికి ధైర్యం. ఈరోజు శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. ఆవు నెయ్యితో 6 ఒత్తుల దీపం వెలిగించినప్పుడు మన జీవితంలోని చీకట్లన్నీ నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి. నీలం రంగు పువ్వులు లేదా తులసి దళాలతో శ్రీకృష్ణుణ్ణి పూజించండి. పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం ఏదైనా ఒకటి నైవేద్యంగా పెట్టండి. భీష్మ ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం చేస్తే ఎంతో మంచిది. పూర్తి ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. అది కూడా కష్టమైతే సాదాసీదాగా గోధుమ రవ్వ ఉప్మా తీసుకోవచ్చు. రాత్రి జాగరణ చేస్తే మనసులోని భయాలన్నీ తగ్గిపోతాయి, నమ్మకం పెరుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు పాటించవలసిన చిన్న చిన్న పరిహారాలు. డబ్బు ఇబ్బందులు ఉంటే పాలల్లో అటుకులు వేసి శ్రీకృష్ణునికి సమర్పించండి. ఇంటి గొడవలు, మాటల మధ్య దూరం ఉంటే శ్రీకృష్ణుని పూజలో నెమలి పించాలు ఉంచండి. పూజ తర్వాత వాటిని బీరువాలో పెట్టండి. కొన్ని సమస్యలు మాటల్లో పరిష్కారం కావు, భక్తిలో కరిగిపోతాయి. ఈరోజు రావి చెట్టును తాకి నమస్కరిస్తే మన పాపాల బరువు చెట్ల వేర్లలోకి దిగిపోయినట్టు అనిపిస్తుంది. గోవుకు ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు మన కష్టాలు తగ్గిపోతాయని పెద్దల నమ్మకం. చివరిగా ఒక మాట, భీష్మ ఏకాదశి అంటే ఉపవాసం మాత్రమే కాదు, బాధలోనూ ధర్మాన్ని విడిచిపెట్టని భీష్ముడి సంకల్పం. ఎన్ని కష్టాలున్నా విష్ణుని వదలని భక్తి. మన జీవితంలో అలాంటి బలం రావాలని కోరుకోవడమే. ఈ ఏకాదశి మీ జీవితానికి శాంతిని, మీ మనసుకు ధైర్యాన్ని, మీ ఇంటికి దైవ అనుగ్రహాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.